క్లిప్స్ అవన్నీ ఖచ్చితంగా తీసుకోండి. ఖచ్చితంగా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా తీసుకోండి. ఫస్ట్ ఈ సెక్షన్ ఇక్కడ ఇది నేను పెట్టేస్తాను. రేపు 3 లెవెల్ నందన ఫ్రెండ్ 5 or 6 చిన్న చిన్న 1 2 3 4 5 6 వీళ్ళు జల్దీ పంపిస్తారా? ఇంటికి కూడా పోయింది వస్తుంది. ఫస్ట్ ఈ ఒక్క లేయర్ మాత్రం షేర్ కట్ చేసేసుకుంటే పైన ఆటోమేటిక్ చేయాల్సిన అవసరం లేదు. చెప్తా అంత పోయిందా పాపం. ఆగక్క మాట్లాడకు. తీస్తున్నారు వీడియో. మిస్టేక్ చేసావా? స్ట్రైట్ పట్టుకోవాల్సి అంతే. స్టార్ట్ మిడిల్ పార్ట్. నెంబర్ 1 ఇట్స్ ఇది 90. 90 మేడం. ఇది 90. స్ట్రైట్ వస్తుంది ఇట్లా. స్టార్ట్ హెడ్ పొజిషన్ కట్ యూనిఫామ్ లేయర్స్. హెడ్ పొజిషన్ అంటే హెడ్ ఎక్కడ ఉంది దాని పొజిషన్లో తీసుకోండి. నేప్ ఏరియా దీని గ్రోత్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇక్కడ పెరిగి కిందికి పడిపోయింది. ఇఫ్ అది గుండు చేసి ఉంటే అది ఇక్కడ నుంచుని అర్థమైంది. స్ట్రైట్ స్ట్రైట్ కట్. ఇంతకు మీరు క్రాస్ చేస్తారు కదా, ఇది స్ట్రైట్. ఇది స్ట్రైట్. పై వరకు ఉంటాయి కదా, కొంచెం చిన్నగా వస్తుంది. ఏంటంటే కంటిన్యూస్ మంచి ఫామ్ అవుతుంది. చిన్నగా వస్తాయి మేడం లేయర్స్. యూనిఫామ్ లా మంచి ఒక డీసెంట్ గా ఉంటాయి. ఇప్పుడు దీన్ని ఒక కామింగ్ చేశారు మొన్న. మల్టీ లేయర్స్. మేడం ఒక కామింగ్ చేశారు, మ్యారేజ్ కాలేదు కామింగ్ చేశారు. ఇక్కడ పెరిగింది కాబట్టి ఇక్కడే తీసుకోవాలి. దీని ప్లేస్ లో తీసుకురావాలి స్ట్రైట్ గా. దానికి ఇప్పుడు నాకు గైడ్ లైన్ కనిపించేసి ఆల్రెడీ కట్ చేసిన హెయిర్ అండ్ కింద ఇది గైడ్ లైన్. ఎక్కువ లెంత్ కూడా ఎక్కువ పోదు కదా మేడం దీనికి. దేనికైనా దానికి కూడా పోలేదు. గైడ్ లైన్ కట్ చేసిన మేడం పాప ముంగట చూసుకుంటా. నెక్స్ట్ ఇది ఇక్కడ ఇటు మా కోడల్ని అడిగితే ఎవరన్నా ఉన్నారు. నెక్స్ట్ ఇది నేను డివైడ్ చేశాను కదా ఆల్రెడీ. గైడ్ లైన్ ఇది ఈజీగానే. మ్యూట్ చేసుకోండి అబ్బా వీడియోలో ముందే అన్ని. బ్యాన్ వాయిస్ రాదు కదా. మ్యూట్ కాక బిడ్డ అయిపోయింది కదా. మొత్తం మొత్తం హెయిర్ తీసుకోండి. ఒక సైడ్కి తీసుకొని వర్టికల్గా చెక్ చేయాలి. ఇప్పుడు ఎంత డిగ్రీలో 90. ఇప్పుడు హారిజంటల్గా 2 తీసుకుంటే 2 సమానంగా ఉండాలి. నెక్స్ట్ ఇది కరెక్ట్గా చూడండి. నేను ఎక్కడ వస్తుంది గ్రోత్? ఉంది ఇక్కడ ఉంది. కొంచెం పైకి ఇక్కడ రావాలి. ఇది మనము ఈ హెయిర్ ఇలా ఉంది కదా, ఈ హెయిర్ ఇక్కడ ఉన్నది అంటే కంటిన్యూగా ఇట్లా ఈ షేప్ ఆఫ్ షేప్లో అప్పుడు మనకి లిఫ్టింగ్ చూడండి. ఎక్కడ ఉంది? ఇక్కడ ఎగ్జాక్ట్. అంటే 120 డిగ్రీ అనుకోండి. ఇది అలా ఏమనిపించట్లేదు. 90 మంది అనిపిస్తుంది. 90 ఎందుకు? ఇది 8 స్కార్ఫ్కి మీరు అనుకోండి అంటున్నా. ఇప్పుడు 90 డిగ్రీ తర్వాత ఏంది? 120 డిగ్రీ కదా హైట్ పెరిగేది. హైట్ కొంచెం పెరిగింది కదా.
ఈ షార్ట్ ఉంటుంది ముందు కట్ చేసిన హెయిర్ కదా. ఓకే, దీనికి స్ట్రైట్ కట్ చేస్తాం. ఆల్రెడీ ప్రీవియస్ కట్ ఉంది కాబట్టి ఎక్కువ కట్ అనిపించింది. అయితే తెలుస్తాయి మరి. నెక్స్ట్ మళ్ళీ డౌన్ సైడ్. నేను మా వీడియో చూసిరా సేమ్. ఓకే, స్ట్రైట్ లైన్. ఇది ఎక్స్ట్రా హెయిర్ లైట్ ఎందుకు పని చేసింది. మళ్ళీ డౌన్ హెయిర్, మళ్ళీ సైడ్ హెయిర్. డౌన్ తీసుకొని సైడ్ తీసుకోండి. ఈ హెయిర్ అప్పుడే కంటిన్యూ ఉండేది మనకి. ఇప్పుడు ఇందాక చేసిన దాంట్లో కూడా మనం అంతే నేను డౌన్ డౌన్ ఎక్స్ట్రా సైడ్ తీసుకున్నట్టున్నా అంటే ఇక్కడ చూస్తే అర్థం కాదు, అక్కడ చేసినప్పుడు అక్కడగా వాడుతుంది. లేదు.